నా కష్టాల్లో బాధల్లో నాకు తోడుగా నీడగా నిలిచాడు. నా సంతోషాన్ని తన సంతోషంగా భావించేవాడు. కాపురంలోనే కాదు, తన వ్యాపారంలో కూడా నన్ను భాగస్వామిని చేశాడు. తన శరీరంలో పార్వతీదేవికి సగభాగం ఇచ్చిన ఆ అర్ధనారీశ్వరుడు ఎంత గొప్పవాడో, అలాగే తన జీవితంలో నన్ను సగపాలుగా చేసుకున్న నా యష్ కూడా అంతే గొప్పవాడు. భార్యగా నాకు రాని నాకు లేని అనుమానం నీకెందుకు? అది కాదు సింధు, నీకు తెలియకుండా వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. అసలు ఈ అమ్మాయి వచ్చినప్పటినుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. కలవడం, మాట్లాడుకోవడం, కౌగిలించుకోవడం, ఈ అమ్మాయి తాళి చూపించి కట్టమనడం, ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానం రాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? మీ అనుమానాన్ని నేనేం తప్పు పట్టడం లేదు అమ్మగారు. కానీ నిన్న జరిగింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. నా అనుమతి తీసుకునే ఆయన తనని కలవడానికి వెళ్లారు. కలిసి మాట్లాడడం కానీ అలా కౌగిలించుకోవడం, తాళి కట్టమనడం ఏమిటమ్మా? అది సరైన పద్ధతేనా? పద్ధతి తప్పి మా ఆయన ప్రవర్తించరు తాతగారు. ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వేమో పెళ్లి కాలేదంటున్నావు, మరి ఆ అమ్మాయి నుదుటలో సింధూరం ఉంది కదమ్మా. ఆ విషయం ఏమిటి? అది తాతయ్య గారు, చెప్పమ్మా. పాపం పేద కుటుంబం, ఎవరూ అండలేని కుటుంబం కూడా. ప్రతి మగాడి కన్ను తన మీదే పడుతుంది. అందుకే అందరి దృష్టి తన మీద పడకూడదని పెళ్ళైనట్టు నుదుటిన సింధూరం పెట్టుకుంది. ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడంతో తనకి మంచి సంబంధాలు కూడా రావడం లేదు. అందుకే నా భర్త నాతో చెప్పారు, తనకి మనం ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాము అని. నేను సరే అన్నాను. అంతేకాదు, తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా మంచి బహుమతి కూడా ఇవ్వండి అని చెప్పాను. అందుకే ఆయన తన పెళ్లికి బహుమతిగా తాళిబొట్టుని కొనిచ్చారు. తను ఊహించని డబ్బు తాళిబొట్టు ఇచ్చేసరికి ఆ ఆయమ్మ భావోద్వేగానికి లోనయ్యి తాళిని చూస్తూ ఆయన్ని కృతజ్ఞతా భావంతో కౌగిలించుకునే ఉంటుంది. అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అంతే. సింధు చెప్పింది నిజమేనా? నన్ను క్షమించు బాబు. సింధుకి నువ్వు అన్యాయం చేస్తున్నావన్న బాధలో నిన్ను అనుమానించానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇవేవీ మనసులో పెట్టుకోకు. పర్లేదండి. మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు. నీ విషయంలో నేను తొందరపడ్డాను. ఏమీ అనుకోకు బాబు. నన్ను కూడా క్షమించాలండి మీరు. హనుమంతు పెద్దయ్యా,
ఒరే హనుమంతు, పెద్దమ్మా. సింధు యష్లు మంచి భార్యాభర్తలేరా. ఆ, వాళ్ళని నమ్మొచ్చు. ఆ, కాకపోతే ఆ, ఆ అమ్మాయి మీదే నా అనుమానం అంతా. ఆ, నాకెందుకో దాన్ని మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. ఆ. ఎందుకైనా మంచిదిరా, దాని మీద ఒక కన్నీసు ఉంచు. అలాగే పెద్దమ్మా. జానకి, ఏమిటి ఆలోచిస్తున్నావు? సింధు వాళ్ళ విషయంలో మనం తొందరపడి తప్పు చేశామనా? నేను ఆలోచిస్తోంది వాళ్ళ విషయంలో మనం తప్పు చేశామని కాదండి. మరి మన కూతురు విషయంలో మనం ఏమైనా తప్పు చేశామా అని. ఏంటి జానకి నువ్వనేది? అవునండి, ఇందాక సింధు చెప్పిన మాటలు విన్నాక అనిపిస్తోంది, భార్యాభర్తలుగా సింధు యష్ల మధ్య ఎంత ప్రేమ, ఎంత నమ్మకం ఉందో మీరే చూశారుగా. అవును, వీళ్లలాగే మన కూతురు సునంద కూడా ఆ రంగరాజాన్ని ప్రేమించి ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. మనకిష్టం లేని పెళ్లి చేసుకుందని మన కూతురి మీద మనం కోపంగా ఉన్నాం, కానీ తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందని మనమెందుకు అలా ఆలోచించడం లేదండి? ఏమండి, మన కూతురికి మనం తప్ప ఇంకెవరున్నారండి? మనమే మన కూతుర్ని దూరం పెడితే పాపం అదెంత విలవిల్లాడిపోతుందో. భూమి కాగితాల కోసం మన కూతురే మన దగ్గరకొచ్చి అడగొచ్చు, కానీ తను రాకుండా సింధు యష్లని పంపించిందంటే వాళ్ళంటే తనకెంత నమ్మకమో అర్థం చేసుకోండి. ఏమండి, ఒక్కసారి మన కూతురు విషయంలో కోపంతో కాకుండా కన్న ప్రేమతో ఆలోచించండి. నా భర్త నిప్పు. నా యష్ నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఇక్కడ యష్ సింధులో ఎలా ఉంటున్నారో దావత్తో ఫోన్ చేసి చెప్పమన్నారు కదా, ఫోన్ చేద్దాం. సంధ్య, అక్కడ యష్ సింధు కలిసే ఉంటున్నారా లేక విడివిడిగా ఉంటున్నారా? ఇద్దరు ఆఫీస్ పని మీదేగా వెళ్ళారు, అంతకు మించి వాళ్ళ మధ్య ఏం లేదు కదా? ఒక్క 3 రోజులు ఓపిక పట్టు. ఇక్కడ విషయాలేవి మా అమ్మకి తెలియనివ్వకు ప్లీజ్. అదేమీ లేదు దావత, నిజంగానే ఆఫీస్ పని మీదే వచ్చుండారు, దూరంగానే ఉంటుండారు. సరే, ఎందుకైనా మంచిది ఇద్దరిని ఓ కంట కనిపెట్టే ఉండసలా. ఆ సింధుని నమ్మలేము. అలాగే దావత, ఉంటాను. అమ్మీ, రామచంద్రపురం వెళ్ళాక ఫోన్ చేయమని చెప్పాను కదా, ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదు?
నీకే ఫోన్ చేద్దామని అనుకుంటా ఉండానమ్మే. ఇంతలో నువ్వే నాకు ఫోన్ చేసి ఉండావు. అమ్మే అక్కడ సింధు యష్లు ఎట్టా ఉండారు? ఏమైందమ్మే? ఎందుకు ఏడుస్తా ఉండవు? ఎస్ సింధు, ఇక్కడ మొగుడు పెళ్ళలాగా ఉంటున్నారమ్మే. అమ్మో, అదేంటమ్మే? ఇడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసిపోయారా ఏమే? ఉండు, ఇప్పుడే ఈ విషయం మీ అత్తయ్యకి చెప్తాను. వదిన వాళ్ళిద్దరి సంగతి తెలుస్తుంది. అమ్మి 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 ఆగమ్మి, దావతకి చెప్పొద్దమ్మే. అదేందమ్మే, ఎందుకు చెప్పకూడదు? ఇక్కడి విషయాలు వాళ్ళ అమ్మకి చెప్పనని నేను యశబ్బికి మాట ఇచ్చిండనమ్మే. ఇప్పుడు దావత్తుకి చెప్తే యశబ్బికి నా మీదున్న ఇష్టం పోతుంది. అక్కడ వాళ్ళు మొగుడు పెళ్ళాలుగా ఉంటున్న తర్వాత ఇంకా యశ్ ఇష్టం గురించి ఆలోచిస్తావేందమ్మే? మొగుడు పెళ్ళంగా అంటే నిజంగానే కాదమ్మే, అలా నటిస్తా ఉండారు అంతే. నటించడం ఏందమ్మే? అదో పెద్ద కథమ్మే. ఆ ల్యాండ్ పేపర్స్ మీద ఆ ముసలోళ్ళ సంతకం కోసం వాళ్ళిద్దరూ అలా నటిస్తా ఉండారమ్మే. అమ్మే, నువ్వు మాత్రం వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉండు. మొగుడు పెళ్ళాలుగా నటించడం వరకు ఓకే, జీవిస్తే మాత్రం నీ జీవితం అన్యాయం అయిపోద్ది. అర్థమైందా? అలాగే అమ్మి. జాగ్రత్త. ఓకే, ఉంటాను. థ్యాంక్స్ సింధు. థ్యాంక్స్ దేనికి? ఇందాక ఆ హనుమంతు నేను తిరుగుబోతునని, నాకు సంజయ్కి అక్రమ సంబంధం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ మాటలు వినలేక అక్కడే చచ్చిపోవాలనిపించింది సింధు. ఇంతలో నువ్వు కలగజేసుకొని అందరిలో నా క్యారెక్టర్ని నిలబెట్టావు. లేదంటే అందరూ నన్ను తప్పుడు మనిషిగా చూసేవాళ్ళు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సింధు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే కాపాడేదాన్ని. థ్యాంక్స్ యష్, నా ప్రాణాలు కాపాడావు. నీ మీద ప్రేమతోనో అభిమానంతోనో కాపాడలేదు. నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసేవాడిని. ఆ రోజు తోటలో ఉన్న మాటలు తిరిగి నాకే చెప్తున్నావు సింధు. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను యష్, సంధ్య వల్ల మనం ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని. అయినా నువ్వే వినలేదు. తన వల్ల ఏ ప్రమాదం రాదు అని చెప్పావు. ఇప్పుడు పంచాయతీ ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల నువ్వు అందరిలో తలదించుకోవాల్సి వచ్చింది? ఆ సంధ్య వల్లే కదా. నీ క్యారెక్టర్ని నిందించారు యష్. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితేనే మంచిది. లేదంటే రేపు నీతో పాటు నేను కూడా పంచాయతీలో అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఇంక నీ ఇష్టం. వీళ్ళు ఎక్కడ చూసాను వీళ్ళని? ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? యష్ బాబు, కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. రండి పెద్దయ్యా. పెద్దమ్మా,
ఇవాళ మా పెద్దయ్య పెద్దమ్మల పెళ్లి రోజు. ఓ అలాగా. అందుకే మిమ్మల్ని భోజనాలకు పిలిచింది. తాతయ్య గారు, బామ్మగారు, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. వివాహ దినోత్సవ అభినందనలండి. ధన్యవాదాలు బాబు. మీరు ఈ కొత్త బట్టల్లో ఎలా ఉన్నారో తెలుసా బామ్మగారు? ఎలా ఉన్నానమ్మా? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతుర్లా చూడముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని దీవించండి. యష్, మీరు కూడా మాలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని దీవిస్తున్నానమ్మా. భార్యాభర్తలుగా కలకాలం మీరు కలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. లేవండి. రండి, అందరం కలిసి భోంచేద్దాం. అలాగే పదండి. పదండి. ఏంటి నువ్వు కూడా భోజనానికి కూర్చుంటున్నావు? ఇప్పుడు కాదు, మేమందరం తిన్న తర్వాత తిందువు గాని ముందు అందరికీ వడ్డించు. వడ్డించు. పులిహోర వడ్డించుకుంటారా? గ్లాసుల్లో నీళ్ళు ఎవరు పోస్తారు? పొయ్యి. సంధ్యని ఏడిపించాలి. మా ఆయనకి పప్పు అంటే చాలా ఇష్టం. అది వే సంధ్య. చాలు సంధ్య. చాలండి. సంధ్య, మా ఆయనకి అప్పడం అంటే ఇంకా ఇష్టం. దగ్గరే ఉందిగా, తీసుకోవచ్చు కదండి. వడ్డించమ్మా, వడ్డించు. నువ్వెలాగో వడ్డిస్తున్నావు కదా, వడ్డించు. తీసుకో. బామ్మగారు, ఇది మీకెన్నో పెళ్లి రోజు? 50వ పెళ్లి రోజు సింధు. చాలా గొప్ప విషయం ఇది. 50 సంవత్సరాలు మీరు కలిసి కాపురం చేశారంటే నిజంగా మీరు ఆదర్శ దంపతులు. ఇంతకీ ఏ తేదీన మీకు పెళ్ళైందండి? పెళ్లి తేదీ సరిగా తెలియదు బాబు. ఎందుకంటే మాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అప్పటికి జానకి ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు.
చాలు ఊరుకోండి. అమ్మాయి, అప్పటికి ఈయనకింకా మీసాలు కూడా రాలేదు. లోపల స్వీట్లున్నాయి, వెళ్ళి పట్రా. అలా బొమ్మలా చూస్తూ నిలబడ్డావేంటి? అందరికీ స్వీట్లు వడ్డించు. ముందు మీరు. ఇల్లంతా శుభ్రం చేయి, బట్టలన్నీ ఉతికేసాయి. నేనా? హనుమంతు, పెద్దమ్మా ఇవన్నీ నువ్వు దగ్గరుండి చేయించాలి.